హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన బటర్ నాన్ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో సాఫ్ట్ గా ఫ్లఫీగా ఇంట్లోనే తందూరు లేకుండా కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసి చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ ని, 1 స్పూన్ పంచదారని వేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేలాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 కప్పుల మైదాని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఒక పిండి ముద్దని కలుపుకోవాలి. తరువాత 1 స్పూన్ ఆయిల్ని వేసి ఒక 7-8 నిమిషాలు బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా కుదురుతాయి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి మీద ఒక తడిగుడ్డని వేసి ఒక అరగంట పక్కన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మంచి ఏరేషన్ ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు కాస్త పొడిపిండి చల్లి ఈ పిండి ముద్దని పెట్టి ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 బటర్ నాన్స్ అవుతాయండి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా చేసుకుని పొడిపిండి చల్లుకొని ఓవెల్ షేప్ లో రోల్ చేసుకోవాలండి. గట్టిగా ఒత్తకుండా మృదువుగా ఒత్తుకుంటూ రోల్ చేసుకోవాలి. ఈ బటర్ నాన్స్ ని మరీ మందంగా గానీ మరీ పలుచగా గానీ రోల్ చేయకూడదండి, మీడియం గా ఉండాలి. రోల్ చేసిన బటర్ నాన్ ని ఒక చేతిలోకి తీసుకొని ఒక వైపున వాటర్ ని అద్ది మరో చేతిలోకి మార్చుకొని వేడెక్కిన పెనం మీదకి ఈ తడుపుకున్న సైడ్ ని అంటించాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఆగితే బటర్ నాన్ మీద ఇలా పొంగినట్టు బబుల్స్ ఫామ్ అవుతాయండి. ఇలా బబుల్స్ ఫామ్ అయితే ఒక సైడ్ బాగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ప్యాన్ ని ఫ్లిప్ చేసి మంటకి డైరెక్ట్ గా తగిలేలాగా పెట్టుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అలా కాకుండా ఒకే వైపు పెడితే గనక అక్కడ మాడిపోతుంది. బటర్ నాన్స్ ని కాల్చడానికి ఐరన్ తవాని యూజ్ చేయాలండి. నాన్ స్టిక్ తవాని గనక యూజ్ చేసినట్లయితే తడి చేసిన వైపు స్టిక్ అవుతుంది కానీ ఫ్లిప్ చేసినప్పుడు వదిలేస్తుంది. లేదు నాన్ స్టిక్ తవా మీదే చేస్తున్నాం అనుకుంటే గనక తడి చేసిన వైపు కాల్చుకొని ఆ తర్వాత పెనం మీద నుంచి తీసి డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి ఫోర్సెప్స్ గానీ టాంగ్స్ గానీ యూజ్ చేసి బటర్ నాన్ ని కాల్చి తీసుకోవచ్చు. ఇప్పుడు పాన్ ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఒక అట్లకాడ సహాయంతో బటర్ నాన్ ని పక్కకి తీసి మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ ని అప్లై చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే అప్లై చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గా ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత అప్లై చేస్తే కనుక అప్పడాల్లాగా అయిపోతాయండి. ఇదే విధంగా మిగతా అన్ని బటర్ నాన్స్ ని కూడా రోల్ చేసుకొని వాటర్ అప్లై చేసి పెనం మీద స్టిక్ చేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని వేడిగా ఉన్న బటర్ నాన్ మీద ఒక లేయర్ ఆఫ్ బటర్ ని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బటర్ నాన్ ఇంట్లోనే రెడీ. బటర్ నాన్ కాంబినేషన్ కర్రీస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసేయండి. వాటితో పేరప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.